వెల్కమ్ టు మెగా 9 టీవీ. దెందులూరు మండలం కాట్లంపూడిలో 15 లక్షల వ్యయంతో నెక్సోజెన్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఆర్ఓ ప్లాంట్ను ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులతో పేదల ఇళ్లపై చర్చించారు. వైసీపీ వారైనా పేదవారైతే వారికి స్థలం ఇచ్చి గృహ నిర్మాణం కూడా చేయాలని అధికారులను వారు ఆదేశించారు. రెండు కింద ఎడగొట్టేస్తారు. ఒక మెయిన్ రోడ్డే కదా అది. ఆయన దగ్గర ఆ రకంగా డిజైన్ చేసి 3 సెంట్లు కాడికి వస్తే బాగుంటుందా, లేదా సెంటున్నరే ఇస్తే బాగుంటుందా, ఎలా చేస్తే బాగుంటుంది. గ్రామ పెద్దలు, ఎస్సీ కాలేజీలో ఉన్న పెద్దలు అక్కడే ఉన్నారు, బీసీ కాలేజీలో ఉన్న పెద్దలు ఇక్కడే ఉన్నారు. వేడుతో ఆడుతూ డిస్కస్ చేసి ఎన్ని ప్లాట్లు వస్తున్నాయో వాళ్ళిద్దరినీ కూర్చోబెట్టి లబ్ధిదారులతో సహా లిస్టు రెడీ చేసి పెట్టుకుని నాకు వారం 10 రోజులు ఇవ్వాలి. మన పట్టాలు ఇచ్చారు. వారం 10 రోజుల్లో ఇమీడియట్గా ఇల్లు కూడా నేను ఇచ్చిన ప్రతి లబ్ధిదారుడు వెంటనే పునాది వేయాలి. మళ్ళీ సంక్రాంతి నాటికి కొత్త కాలనీ ఓపెన్ అయిందనే పరిస్థితి ఉండేటట్టయితేనే ఇవ్వండి. లేకపోతే ఊరికినే రాజకీయ పలుకుబడిని ఉపయోగించి స్థలం తీసుకున్నట్టు పెట్టుకునేవాడికి ఇవ్వద్దు. కష్టంలో ఉన్నాడు, ఇబ్బందులో ఉన్నాడు, వాడు ఫస్ట్ వైఎస్ఆర్ ఇవ్వండి, కష్టమే లేదు. ఏం కాదు. ఇంటి మీద ఇల్లు ఇప్పుడు నన్ను కూడా ఒక ఆయన అడిగాడు, నువ్వే నేను కనుక్కుని చెప్తాను, కనుక్కుని పైన స్టేట్కి కూడా పర్మిషన్ తీసుకుని ల్యాండ్ కాస్ట్ పెరిగిపోయింది కాబట్టి మనకి స్థలాల ఇబ్బంది తగ్గుద్ది కాబట్టి ఆ రకంగా పర్మిషన్ ఇవ్వని చెప్పి కలెక్టర్ గారితో ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి లెటర్ రాపించి పర్మిషన్ తీసుకుని కట్టిస్తా. కానీ ముందు కమిట్ అవ్వను నేను. నన్ను అడిగాడు ఈయన గోకులం అడిగాడు, గోకులం కూడా ఏపీ పిలిచి శాంక్షన్ చేసే వెంటనే శాంక్షన్ కూడా చేయటం అయిపోయింది. ఇవాళ